సో, ఈరోజు మనం తెలుసుకుందాం అసలేంటి, మనకి ఈస్ట్ సైడు మన ఇల్లు డౌన్ అయింది, రోడ్ హైట్ అయింది. సో, ఇక్కడేమవుతది మనకి ఆటోమేటిక్‌గా చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్, స్పైనల్ కార్డ్ ఇష్యూస్ ఒస్తాయి. అలాగే ప్రొఫెషన్ దగ్గర మనకి రికగ్నైజేషన్ రాదు. ఎక్కడికెళ్ళినా సరే గాని అవమానాలు ఎక్కువ జరగటము, ఎవరిది చూసినా సరే గాని మనకు రెస్పెక్ట్ ఇవ్వకపోవటం, కొంచెం కించపరిచినట్టు మాట్లాడటం అనేది ఎప్పుడైతే ఈస్ట్ డౌన్ అయిపోతుంది, మన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు డౌన్ ఉంది, రోడ్ హైట్ ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులొస్తాయి. ఒకవేళ నార్త్ సైడ్ ఉంది మనకి. ఒకవేళ నార్త్ సైడ్ నార్త్ ఫేసింగ్ మీ ఇల్లు. మీ ఇల్లు డౌన్ అయింది. రోడ్ హైట్ లేపేశారు. ఇక్కడేమవుతుంది మనకి పిల్లలకి ఫోకస్ జేయకపోవటం, పిల్లలకి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ జేయకపోవటం, మొండి ఎక్కువ జేయటము, ఏదైనా సరే గాని ఈ పని ఇప్పుడు జేయాలి అంటే ఆమె ఎలా చేద్దాంలే చూద్దాంలే అన్నట్టు ఒక బద్ధకము, ఒక ఇంట్రెస్ట్ దేని మీద లేకపోవటం అనేది నార్త్ డౌన్ ఉన్నప్పుడు అవుతుంది. అదే ఒకవేళ వెస్ట్ సైడ్ ఉంది. వెస్ట్ సైడ్ మా ఇల్లు గురుగారు, మా ఇల్లు డౌన్ అయింది, రోడ్ హైట్ అయిపోయింది. అక్కడ ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ ఇక్కడ రిలేషన్‌షిప్స్‌లలో చాలా మందికి ఇబ్బందులు రావటము, పేమెంట్స్ స్టక్ అవ్వటము, లేదనుకుంటే జాబ్ చేస్తున్నప్పుడు మీకు అక్కడ ప్రమోషన్, ఇంక్రిమెంట్ తగ్గటము, అలాగే మనకక్కడ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళు మీ మీద ఎక్కువగా కంప్లెయింట్స్ ఇవ్వటము, ఇతను ఈ వ్యక్తి ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడని మనల్ని డీఫ్రేమ్ చేయడానికి ప్రయత్నిస్తారు ఎప్పుడైతే వెస్ట్ డౌన్. అలాగే ఒకవేళ సౌత్ ఎక్కువ డౌన్ అయింది గురుగారు, ఇంట్లో వెహికల్స్ ఇబ్బంది పెట్టటము, అన్నదమ్ములలో గొడవలు జరగటము, సడెన్‌గా వెహికల్ యాక్సిడెంట్స్ ఏమైనా జరగటము, అంటే సౌత్ సైడ్ ఇల్లుంది, ఇల్లు డౌన్ అయిపోయి రోడ్ హైట్ అయింది అంటే ఆటోమేటిక్‌గా వెహికల్ యాక్సిడెంట్స్, ఇంట్లో ఇబ్బందులు, అలాగే ఇంట్లోళ్ళకి ఎప్పటికప్పుడు ఏదో రకమైన బోన్స్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి రావటము అనేది ఇక్కడ ఆటోమేటిక్‌గా జరుగుతుంది. మన ఇది గూడా ఏమవుతదంటే మనకెవరికైనా డబ్బులు మనం బయటిచ్చినప్పుడు గూడా సౌత్ డౌన్ అయినప్పుడు మనకు డబ్బులిచ్చినయి గూడా అక్కడ స్టక్ అయిపోవటం, లేదంటే వాళ్ళు మీకు టోటల్‌గానే ఎగ్గొట్టేయటం, అంటే డబ్బులు ముంచేసి వెళ్ళిపోవటం అలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతాయి. కాబట్టి ఇది ఒక ఆస్ట్రోబాస్‌లో ఒక అబ్జర్వేషన్. ఇంకా దీంట్లో డెప్త్‌గా ఇంకా ఉంటది. కాబట్టి మన ప్రేక్షకులు అడిగిన దాంట్లో మనం ఒక 20%, 30% చెప్పామంతే. ఇంకా డెప్త్ అంటే మనం వాళ్ళది ఒకవేళ ప్లానింగ్ గాని ఏదైనా మనకు తీసుకొనొస్తే, మనం అప్పుడు ఇంకా పర్ఫెక్ట్ చూసి వాళ్ళకి ఇంకా అనలైజేషన్ చెప్తామనమాట. అందుకని మన దగ్గరకొచ్చినప్పుడు ఏంటంటే, మనం ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, ఆస్ట్రోవాస్తు పరంగా, కలర్ థెరపీ, జెమ్ థెరపీ, అలా ఎలాగే ఏ వస్తువులు ఎటు సైడ్ ఉండాలి, ఇవన్నీ గూడా మనం క్లయింట్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు 100% వాళ్ళకి రిజల్ట్స్ అనేవి లైఫ్ టైమ్ ఉంటాయి. అందుకనే మీరు గూడా ఒకవేళ మీరు జాతకం గురించి తెలుసుకోవాలనుకున్న, నేమ్ కరెక్షన్, లేదా నేను కంపెనీకి ఏదైనా ఫర్మ్ నేను నేమ్ పెట్టాలనుకుంటున్నా గురువుగారు అనుకుంటే, తిరుగు లేకుండా ఉండాలి అంటే మీరు గూడా ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకొని డైరెక్ట్ అయినా రావచ్చు. లేదనుకుంటే ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ అయినా తీసుకొని ఈ యొక్క జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ 2026లో తప్పకుండా మీరు అదృష్టవంతులుగా మారి మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను.